ప్రజల సమస్యల పట్ల పరిపాలన పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు మధ్యలో అధికారులు కూడా నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, అనేక సందర్భాల్లో చూస్తా వస్తున్నాము మధ్యలో ఉన్న అధికారులు క్రష్ అవుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. లగచర్ల ఘటనకు సంబంధించి కావచ్చు, అండ్ కులగణన సర్వేకి సంబంధించి వెళ్లిన సందర్భంలో కావచ్చు, అండ్ ఇప్పుడు తాజాగా దిలావర్పూర్ కు సంబంధించిన నేపథ్యంలో కూడా అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఆల్రెడీ వాళ్ళకి అనేక లెవెల్స్ లో, వివిధ వర్గాలలో, వివిధ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి ఉన్న సమస్యలు వేరు, కానీ వాళ్ళు పని చేయాలంటే ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. వీటన్నిటిని కూడా ఎట్లా చూడాలి? ఓవరాల్ గా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులు చాలా రకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి దాని ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేదా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల అధికారులు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు అనేక రకాల ప్రశ్నలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించే ప్రశ్నలని అధికారుల మీద పడుతున్నాయి. ఓవైపు లగచర్ల జరిగినటువంటి అంశం, దాడికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఈరోజు నిర్మల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఏదేమైనా ప్రభుత్వం ప్రజలకు సరైన మెసేజ్ ఇవ్వకపోవడం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగే నష్టం ఏంటి, వస్తున్నటువంటి లాభం ఏంటి, ప్రజలకు ముందుగా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి కన్విన్స్ ఏది ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలకు లాభ నష్టాలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇటు హైడ్రా అంశానికి సంబంధించి కావచ్చు, మూసీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లగచర్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ఒకటి మల్లురవి నేతృత్వంలో వెళ్లిన క్రమంలో అక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వచ్చేటువంటి నష్టం ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించి నిలదీసిన క్రమంలో జరిగేటువంటి ఏంటి, మీకు ఏమైనా ఉపాధి అవకాశాలు వస్తాయి ఏదైనా కొంత వారితో కూర్చొని మాట్లాడడం కొంత జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజల ఆగ్రహాన్ని అయితే కాంగ్రెస్ నేతలు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు అక్కడ తీసుకునే నిర్ణయాల వల్ల, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకు కొంత అవగాహన కల్పించేటువంటి నిర్ణయం చేయకపోవడం, తద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేవి అమలు చేయకుండా కొత్త గతంలో అయితే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు, తర్వాత అదే సేమ్ ఫార్మాట్ ఇప్పుడు కులగణనలో కూడా సేమ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కులగణనలకు వెళ్లినటువంటి అధికారులు పెద్ద ఎత్తున నిలదీస్తా ఉన్నారు. చాలా వరకు కుటుంబాలు కులగణనలో పాల్గొనేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ రకంగా అనేక ప్రజాపాలన దరఖాస్తులు పోటీపడి అయితే దరఖాస్తులు చేసుకున్నారు, అనేక స్కీమ్స్ వస్తాయని చెప్పారు. అవి ఏవి అమలు కాకపోగా మళ్లీ కులగణన పేరుతో అధికారులు ఇంటింటి సర్వేకి వెళ్తున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున నిలదీతలు అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి క్రమం కూడా చాలా మంది అధికారులు అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు నిర్మల్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా లగచర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులు నేరుగా ప్రజల నుంచి దాడికి గురి కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా భూమికి సంబంధించి వారి భూమి కోల్పోవడం ఒకటైతే, రెండోది పొల్యూషన్, ఇటు నిర్మల్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఆ పొల్యూషన్ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి. అటు రామన్నపేటలో ఉన్నటువంటి అంబుజా సిమెంట్ సంబంధించి కూడా ఇదే, అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కలుషితం అవుతున్న నేపథ్యంలో మా గ్రామాలన్నీ పొల్యూట్ అవుతాయి, ఇక్కడ ఇటువంటి కలుషితం అయ్యే ప్రాజెక్టులు ఏవి మాకు తీసుకురావద్దు, అటు ఫార్మా కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి, ఇటు నిర్మల్ సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఇటువంటి నిర్ణయాల వల్ల అది ప్రజల మీద రుద్దడం వల్ల వారంతా ఒక తిరుగుబాటు, స్వచ్ఛందంగా వారికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎవరికి చెప్పుకున్నా లాభం లేదన్నటువంటి భావనలో అధికారులను నేరుగా నిలదీస్తా ఉన్నారు, వారిపైన దాడి చేస్తున్నారు. ఈ ప్రభావం అంతా అధికారుల మీద పడడం వల్ల అధికారులు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ప్రజల వద్దకు స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే అటు అధికారులను, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను ఇప్పుడు టార్గెట్ చేయడం, వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదైతే ఆర్డర్స్ ఉంటే తప్ప, రాతపూర్వకంగా ఆదేశాలు ఉంటే తప్ప మౌఖిక ఆదేశాలకు కూడా పనిచేయదు. ఎందుకంటే మేము బలైతాం, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకనే
భావనలో కూడా అధికారులు వచ్చారు. ఏదేమైనా అయితే ప్రతి సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే ఓవరాల్ గా కూడా దాదాపు దగ్గర ఒక సంవత్సర కాలం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో కూడా ప్రభుత్వం చేస్తున్న పనులు కావచ్చు, ఇస్తున్న ఆదేశాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇటువైపు మరోవైపు ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఒక స్పష్టత తీసుకొచ్చి తెచ్చుకొని ఒక రియలైజ్ అయ్యి వాళ్ళు ఇక ముందు ఎట్లా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక ఓపిక నశించిపోయి, అంటే వేచి చూసే ధోరణి, ఆ టైం అయిపోయింది అని ఒక భావనకు వచ్చిన తర్వాతే ప్రజలు ఇట్లా తిరుగుబాటుకు దిగుతున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే ఎన్నికల సమయంలో అనేక మాటలు అయితే చెప్పారు, ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించేలా మాట్లాడారు. ముఖ్యంగా గతంలో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ మేనిఫెస్టో సంబంధించిన అంశం సంబంధించి 6 గ్యారంటీలు ఇచ్చారు. డిక్లరేషన్ల పేరుతో అనేక జిల్లాల్లో సభలు పెట్టారు. అవేవి ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు అవుతలేవు. ఎందుకంటే 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆసరా పెన్షన్ సంబంధించి మాది గ్యారంటీ కార్డు, మేము ఖచ్చితంగా అమలు చేస్తాము. అటు రైతు భరోసా సంబంధించి కూడా ఇప్పుడు రైతు భరోసా తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత 15,000 ఎకరాలకు అందిస్తాము, వ్యవసాయ కూలీలకు ఇస్తాము, కౌలుదారులకు ఇస్తాము, ఇలా అనేక మాటలు చెప్పారు. అవేవి ఇప్పుడు అమలు అవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున తిరుగుబాటు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చాలా చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులను నిలదీస్తా ఉన్నారు. రుణమాఫీకి సంబంధించి హడావుడి చేశారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సగం రుణమాఫీ చేసి సగం పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితులే. దానికి సంబంధించినటువంటి నిధులు లేవు. రైతు భరోసా సంబంధించి సబ్ కమిటీ వేసి ఏదైతే ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టుకోవాలనే దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అతిగతి లేనటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాలయాపన చేస్తా ఉన్నారు. సబ్ కమిటీలు వేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు సంబంధించి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అవసరం ఉన్నా అవసరం లేకున్నా వెళ్లడం, రెండోది టికెట్ తీసుకున్న జెంట్స్ సీట్లు లేక ఇబ్బందులు పడడం, ఇలా అనేక ఇబ్బందులు పడతారు. మనం ముఖ్యంగా స్కూల్ టైం, కాలేజ్ టైంలో కూడా పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో బస్సులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేయడం లేదన్నటువంటి మరొకటి వాదన బలంగా వినిపిస్తోంది. ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా లేదా, ఒకవేళ చేసిన వాటికి సంబంధించి ఎందుకు చేయలేకపోతున్నాం అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కానీ క్లారిఫికేషన్ కానీ ప్రజలకు ఇవ్వకపోవడం, దానికి ఏమైనా టైం పడుతుంది, ఇవన్నీ చేయకపోవడం వల్ల ప్రజల నుంచి అయితే ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత మరొక మాట చెప్తున్నారని. ముఖ్యంగా ఆసరా పెన్షన్ సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి అన్నింటినీ పక్క పెట్టారు. అయితే ప్రభుత్వం ముందు అధికారంలోకి వచ్చిన సందర్భంలో వాళ్ళ ముందు ఏ పనులు మిగిలి ఉన్నాయో, కానీ ఇప్పుడు ఒక సంవత్సర కాలం గడవబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల, పరిపాలన వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు అనేవి లిస్ట్ అవుట్ అయితే వచ్చినాయి. చాలా సమస్యలు అనేవి ప్రభుత్వం ముందు ఒక సవాల్గా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా అనేక వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసిన, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరు గురుకుల విద్యార్థులు కావచ్చు, ఎవరు ఆందోళనలు చేసినా కూడా వాటన్నిటిని ఒక విధంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. వాళ్ళంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో కమిటీ వేస్తూ కాలయాపన చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే గనక మరోవైపు ఒకవైపు సమస్యలు తీర్చకుండా మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. వీటన్నిటిని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక నుంచి ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటు ఉండబోదు అనే సంకేతాలు తెలంగాణ సమాజం ఇస్తుందని భావించాలా? సంబరాలకు సంబంధించి సొంత పార్టీలోనే కొంత ఏం చేశామని, ఏం సాధించామని సంబరాలు చేసుకోవాలన్నటువంటి ప్రశ్న అంతర్గతంగా పార్టీ క్యాడర్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ఏడాది కాలంలో ఏవి పూర్తి స్థాయిలో మనం ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోగా 10 ఏళ్లు కష్టపడ్డటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో నాయకత్వం అందుబాటులో లేదు. వారు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుందామన్నా అందుబాటులో లేకపోవడం, వాటిని పరిష్కరించే నాదుడు లేడు అన్నటువంటి భావనలో అయితే ఆ హస్తం క్యాడర్ అయితే ప్రధానంగా ఉంది. ఏం మొహం పెట్టుకుని సంబరాలు చేసుకోవాలి, ఏం సాధించామని సంబరాలు చేసుకోవాలన్నటువంటి అంతర్గత చర్చలో చాలా మంది క్యాడర్ అయితే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఏదైనా సమస్య కోసం మంత్రి దగ్గరకో లేదా వెళ్లిన క్రమంలో వాళ్ళు పూర్తి స్థాయిలో రెస్పాండ్ కాకపోవడం,
ముఖ్యంగా పార్టీనే దాదాపు 30-40 ఏళ్లు అంటిపెట్టుకున్నటువంటి అస్సాం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉన్నారని చెప్పొచ్చు. వారే స్వయంగా ఇటువంటి ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఏం సాధించాము, ఎందుకు సంబరాలు చేసుకోవాలనేటువంటి మాటలు అయితే వస్తా ఉన్నాయి. అటు క్యాడర్ నుంచే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే ప్రజలు తీవ్ర స్థాయిలో మనం చూస్తా ఉన్నాం. అనేక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాటలు వాళ్ళు స్వచ్ఛందంగా వారు మాట్లాడుతున్నటువంటి మాట, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అటు లగచర్ల లాంటి ఇష్యూల్లో మహిళలు ఏ రకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ఇచ్చినటువంటి వాటికి సంబంధించి దృష్టి సారించకపోవడం, కేవలం ఏదైతే కక్ష సాధింపు రాజకీయాలు, రెండోది డైవర్షన్ పాలిటిక్స్, వీటి మీదనే దృష్టి పెట్టడం వల్ల ఇటువంటి సమస్యలు అయితే ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వల్ల అధికారులు అయితే సఫర్ అవుతా ఉన్నారు. చాలా వరకు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తా ఉన్నారు. ఒకవైపు ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత, మరోవైపు కార్యకర్తల నుంచి కావచ్చు, స్థానికంగా ఉండే నాయకుల దగ్గర నుంచి కావచ్చు, ప్రజల్లో తిరగలేకపోతున్నాము, మనం హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలకు మొహం చూపించలేకపోతున్నామని ఇంకొక అసంతృప్తి ఒకవైపు. ఇంకోవైపు చూసుకుంటే పార్టీలో నాయకుల మధ్యలో కావచ్చు అభిప్రాయ భేదాలు అండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి ఉన్న భిన్నమైన అభిప్రాయాలు, వీటన్నిటి నేపథ్యంలో ఓవరాల్ గా రేవంత్ పరిపాలనకు సంబంధించి ఏమనుకుంటున్నారు? ఓవరాల్ అయితే మనం చెప్పొచ్చు, గత 10 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకతను కేవలం 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి మూట కట్టుకున్నాడు. ఆయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ సంబంధించి ముఖ్యంగా అనాలోచిత నిర్ణయాలు, ఈ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఎటువంటి ముందస్తు కార్యాచరణ చేపట్టాలి. ఉదాహరణకు మూసికి సంబంధించినటువంటి అంశానికి వస్తే హడావుడిగా సర్వే చేసి ఏదైతే మార్కింగ్ ఇచ్చారు ఇండ్లకు, దీంతో పెద్ద ఎత్తున ప్రజలు నిద్రలేని రాత్రులైతే గడిపారు. చాలా వరకు మహిళలు కన్నీరు మున్నీరుగా ఫ్యామిలీస్ రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు దూషించిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముందుగా ఇప్పుడు ఒకవేళ మూసికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి లాభాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా కేవలం హడావుడిగా ఏదైతే కమిషన్ల కోసం 1,50,000 కోట్లను అనే అంశాన్ని టార్గెట్ గా పెట్టుకుని మూసిని ప్రజలకు ఎడ్యుకేట్ చేయకుండా ముందుకు పోయారనేటువంటి విమర్శ సొంత పార్టీలో బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే తర్వాత నల్గొండలో వెళ్లి సమావేశం పెట్టడం కావచ్చు, లేదా నల్గొండ రైతులను తీసుకొచ్చి కొంతమంది కాంగ్రెస్ క్యాడర్ తీసుకొచ్చి నాగోల్లో ఎంపీ చామల నేతృత్వంలో మీటింగ్లు పెట్టి తర్వాత జరిగినాయి. కానీ ముందు ఇటువంటి కార్యాచరణ ఏవీ చేయలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది కాలంలోనూ పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహానికి గురి కావడం, అనాలోచిత నిర్ణయం, సమన్వయ లోపమే ప్రధాన కారణం అన్నటువంటి చర్చ అయితే బలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి అయినా కొంత సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి, వాగ్దానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం ఏదైతే గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ నేతలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం, వారిని ఇబ్బంది పెట్టేటువంటి దృష్టి పెట్టడం వల్లనే ఈ పాలన పరంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. కేవలం కక్ష రాజింపు రాజకీయాలపై. ఇంకొక విషయం అంటే ఇట్లా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న పనులకు సంబంధించి, యాక్టివిటీస్ కి సంబంధించి వెనక్కు వెళ్లాలి, నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలి అన్న ఒక ఒపీనియన్ ఏమైనా కాంగ్రెస్ లో ఉన్న మిగతా నేతల్లో కనిపిస్తోందా? మొదటి నుంచి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ యూటర్న్ నిర్ణయాలుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా సంబంధించి హడావుడిగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇండ్లు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత పల్లంరాజు సోదరుడు ఇంటిని కూల్చివేసిన క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీరియస్ వార్నింగ్ రావడం, తద్వారా కొంత వెనక్కి తగ్గడం, ఇటు మూసి సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా గ్రేటర్ ఎన్నికలు ఓవైపు పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ హడావుడి చేయడం వల్ల పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం వాడుతుంది. ఇప్పటికే నగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాల వల్ల మళ్లీ ఏదైతే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తూర్చిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. వైపు ఆదానికి సంబంధించినటువంటి అంశం సంబంధించి వైపు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను, ఆ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ఈడీ కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు దిగింది. ఆ ధర్నాలో
తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులంతా ధర్నాలో పాల్గొన్నారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల సిఎస్ఆర్ ఫండ్ ఆదాని నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఆదానికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున పార్లమెంట్ లో కుదిపేస్తున్నటువంటి నేపథ్యం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో అధిష్టానం నుంచి క్లాస్ రాగానే ఆ 100 కోట్లకు సంబంధించినటువంటి నిధులు మేము తీసుకోవడం లేదని నిర్ణయం ప్రకటించి ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అది ప్రకటించిన తర్వాతే ఢిల్లీకి రావాలని అధిష్టానం హుకుం జారీ చేయడం వల్లే ముందుగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడికి ఢిల్లీకి వెళ్లారన్నటువంటి చర్చ కాంగ్రెస్ లో బలంగా జరుగుతూ ఉంటుంది. లగచర్లకు సంబంధించిన అంశానికి సంబంధించి మేము ఫార్మా కంపెనీ కోసమని జీవో తీశారు. ఆ తర్వాత ఫార్మా కంపెనీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని ప్రకటించినటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు హడావుడి నిర్ణయాలు, తర్వాత అధిష్టానం నుంచి క్లాస్ పడగానే తర్వాత యూటర్న్ తీసుకోవడం పరిపాటిగా మారిందనేది కాంగ్రెస్ లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇకనైనా కొంత ఆలోచించి పార్టీ నిర్ణయం మేరకు పార్టీకి చెప్పి ఈ నిర్ణయం లోతుగా పార్టీలో చర్చించాలి. కేబినెట్ సహచార మంత్రులతో చర్చించిన తర్వాత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ.